ఈ లోకములో ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు. 1,00,000 శ్లోకాలు గల మహాభారత మధ్య భాగంలో ఉన్నటువంటి జ్ఞానఖండమే భగవద్గీత. అందులో 701 శ్లోకము, అలాగే 3 షట్కములు ఉన్నాయి. ఈ భగవద్గీతని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి మహానుభావులు ఎందరో లోకంలో ఉన్నారు. వారు వారి స్థామతను బట్టి, వారి యొక్క మేధస్సును బట్టి కొంతవరకు అర్థం చేసుకొని వారు తరించడం కూడా జరిగింది. సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి మహానీయుడు ఎవరు కూడా నాకు అర్థమైందని ఎవరు చెప్పలేదు. కానీ పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి మహానుభావులు ఎవరంటే ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే సంపూర్ణంగా అర్థం చేసుకుని ఉన్నటువంటి మహానుభావుడు. కాబట్టి ఈ గీత అనేటువంటి సాగరంలో, ఆనంద జ్ఞాన సాగరంలో ఎందరో మహానుభావులు స్నానం చేసి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి జలాన్ని, అమృతాన్ని పానం చేసి వారి వారి స్థామతను బట్టి వాళ్ళు జీవన్ముక్తులై ఎందరో మహానుభావులు తరించారు. ఇక రానున్న వారందరూ కూడా గీత అనేటువంటి సాగరంలో స్నానం చేసి ఆ గీతామృతాన్ని పానం చేసి వాళ్ళ జీవిత పరమార్థాన్ని పొందవలసి ఉన్నది. భగవద్గీతలో 701 శ్లోకం ఉంది. అందులో 2 శ్లోకాలు ప్రధానమైనటువంటివి. ఒకటి, త్రవ్యం మాస్మాగమం పార్థ నైతత్వయుపపద్యతే క్షోత్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పారు. అర్జున, నీ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి, వీళ్ళ నావాళ్ళు వీళ్ళు పెద్దలు చిన్నలు అనేటువంటి లోకము యొక్క మోహాన్ని వదిలి జ్ఞాన సంపన్నుడవై నేను చెప్పినట్లు నా మాట మీద పాలై నీవు యుద్ధాన్ని చేయవయ్యా అని చెప్పేసి అని అంటాడు. ఇక 2వ శ్లోకం ఏంటంటే, ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర ప్రార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రివా నీతిర్మతిర్మమ అని. దీనికి ఏకశ్లోకి అని పేరు. ఎక్కడైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధనుర్ధారుడైనటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, నీతి, ధర్మము చెక్కు చెదరకుండగా తాండవిస్తుందని దాని యొక్క భావం. ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడికి మనం తలంచుకోకుండానే, అనుకోకుండానే కొన్ని పదార్థాలు చేరిపోతూ ఉంటాయన్నమాట. అది యొక్క కృష్ణ పరమాత్మ యొక్క లీలా విలాసం. కనుక ముఖ్యంగా భగవద్గీత సారాంశం అంతా కూడా మొదటి శ్లోకంలోనే ఇమిడ్చిపెట్టారు. ఆ ఒక్క శ్లోకాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినట్లయితే భగవద్గీతని అంతటినీ కూడా మనం ఆచరించినట్లే, అనుభవించినట్లే అవుతుంది అన్నమాట. ద్రవ్యం మాస్మాగమం పార్థ నైతత్వయుపపద్యతే క్షౌత్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పారు. మనలో ఉన్నటువంటి దౌర్భాగ్య గుణాలు, మనలో ఉన్నటువంటి పాశవిక స్వభావాలు, పిరికితనము, అశుచి, అసాధన, ఇటువంటి చెడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో అన్నీ వదిలేయమని చెప్పారు ఆయన. అదే మాట ఆ రోజున అర్జునుడికి చెప్పారు, ఈ రోజున మన యావత్ ప్రపంచానికి చెప్తున్నారు. అర్జునుడు అనేటువంటి లేగదోడును ముందు పెట్టుకొని ఉపనిషత్ ప్రతిపాదకమగు వేద శాస్త్రములన్నీ పిండి మహనీయుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు అనేటువంటి లేగదోడ ముఖాన్ని వేశారన్నమాట, పట్టించారు. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా ఆ వేదసారమైనటువంటి, వేదాంతసారమైనటువంటి, ఉపనిషత్ ప్రతిపాదకమైనటువంటి, శృతి స్మృతి సారమైనటువంటి, బ్రహ్మాండమైనటువంటి క్షీరాన్ని, జ్ఞానశీరాన్ని మనకి అందిస్తున్నారు, మనకి పట్టిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని లోకములో ఎందరో మహానుభావులు కృష్ణ పరమాత్మని సేవిస్తూ ఎందరో తరించారు. ఇక అందరూ కూడా ఆ కృష్ణుని నమ్మి, కృష్ణ యొక్క లీలా విలాసాలని తెలుసుకుని ఆ భగవంతుని సేవ చేసి ఆయనలో లీనమైనటువంటి చరిత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి
నరాణాం క్షీణ పాపాని కృష్ణ భక్తి ప్రజాయతే అని చెప్పడం జరిగింది. అంటే ఎన్నో వేల సంవత్సరాల్లో చేసినటువంటి మహాపుణ్యం ఉంటేనే కానీ కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మముల యందు సేవ లభించదట. ఏ దేవతా సేవ అయినా, ఏ దేవుళ్ళ సేవలైనా, ఏ దేవుళ్ళ పూజలైనా లభిస్తాయి, కానీ కేవలం కృష్ణ పరమాత్మ యొక్క సేవా భాగ్యము, ఆయన యొక్క పాద సేవ లభించాలంటే కోట్లాది జన్మాల్లో చేసినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం ఉంటేనే కానీ లభించే అవకాశం లేదు. కనుకనే అమృత స్వరూపము అంటే ఆ జ్ఞానసాగరమైనటువంటి భగవద్గీతను లోకానికి అందించడం జరిగింది. కనుక హృదయంలో ఉన్నటువంటి దౌర్భాగ్య హృదయ గుణాలని, పాశవిక స్వభావాల్ని, పిరికితనాన్ని, సోమర లక్షణాన్ని, ఇటువంటివన్నీ కూడా వదిలేసినప్పుడు మాత్రమే మనం ఎన్ని చదివినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ ఫలితాలు మనకి లభిస్తాయి అనేటువంటిది అందరూ గ్రహించాలి. శృతులు చదవండి, 18 శృతులు అంటే 4 వేదములు, వేదముల యొక్క సారాంశము 18 శృతులు, అలాగే గీతులు 24, పురాణములు 36, అలాగే ఇతిహాసములు 6 ఉన్నాయి. అంటే రామాయణాలు, అంటే వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, ఇలా ఇతిహాసములు ఎన్నెన్నో మనకి లభిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకని పెద్దలందరూ రాసిపెట్టారంటే లోకములో ఉన్నటువంటి మానవులందరినీ ఉద్ధరించడానికి, మార్చడానికి, మార్పు చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే వారు అనేక గ్రంథాలు రాయడం జరిగింది. రాయడం అంటే ఎన్నో రోజులు పస్తులుండి, ఎన్నో రాత్రులు నిద్రలు లేకుండా కష్టపడి రాశారు మహానుభావులు. ఎందుకంటే లోక రుణం తీర్చుకోవాలి కదా. లోకములో పుట్టినందుకు ఈ భరతఖండములో పుట్టాలంటే ఎన్నో జన్మాల, ఎన్నో వేల సంవత్సరాలు చేసినటువంటి పుణ్యం ఉండాలి. అలాంటి భరతఖండములో మనం పుట్టాము అంటే ఆ లోకము నుండి రుణం తీర్చుకోవాలంటే లోకానికి ఏదో ఒక వరం, అంటే ఒక మంచి మార్గాన్ని నేర్పేసి వెళ్ళిపోవాలి. అలాగే చేశారు పెద్దలందరూ కూడా. శృతులు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, నీతి శాస్త్రములు కానివ్వండి, ఇతిహాసములు కానివ్వండి, అలాగే ఈ గ్రంథాలన్నీ కూడా లోకములో గల మనుషులందరినీ ఉద్ధరించడానికి మహానుభావులు ఎంతెంతో కష్టపడి, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి రాసిపెట్టారు మహానుభావులు. అది జ్ఞానధనం. ఆ ధనాన్ని మనం సంపాదించుకున్నట్లయితే ముక్తికి అనేటువంటిది మనకి కొరత లేకుండా మనకు లభిస్తుంది. ఈ రోజుల్లో ఈ కలికాలంలో గ్రంథాలు చదవటం అనేటువంటిది మానవులకి చాలా బాధకరమైనటువంటి విషయంగా తోస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే మానవుడికి 2 బాహువులు ఉన్నాయి, 2 నేత్రాలు, 2 కర్ణాలు ఉన్నాయి, 2 కర్ణములు ఉన్నాయి. కాబట్టి ఈ 2 బాహువులు ఎందుకు పెట్టాడు భగవంతుడు? ఏదైనా పని చేయాలంటే ఒక చేయి చాలు. ఆ చేత్తోనే అన్ని పనులు కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఆయన పెట్టింది ఎందుకంటే ఒక చేత్తో జీవిత పరమార్థాన్ని సంపాదించు, ఒక చేత్తో నీకు సంబంధించినటువంటి శారీరక పనులు చేసుకో అని చెప్పేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే అపర విద్యలు ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి అపర విద్య, రెండవది పరావిద్య. పరావిద్య అంటే బ్రహ్మ విద్య, అపర విద్య అంటే వేద శాస్త్రముల యొక్క పరిచయం, జ్ఞానము. ఈ వేద శాస్త్రముల యొక్క జ్ఞానము లేనప్పుడు ఎలా నడవాలో, ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటిది మనకు తెలియదు. కనుక వేద శాస్త్రము చదవడం వలన అందులో చెప్పారు మహనీయులు. మనకు తెలియని విషయాలు ఎన్నో ఆ శాస్త్రాల్లో పెట్టారు. అవి మనం చదివినప్పుడు మనం జీవితాన్ని ఎలా నడిపించుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అలా కాకుండా మనకు దోసినట్లు నడిచేస్తే అది గుడ్డువాడు ప్రయాణంలా ఉంటుందన్నమాట. కనుకని ఈ అపర విద్య అనేటువంటిది వేదశాస్త్రములు చదవడం, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గుప్పుట్లో మనసులో పెట్టుకోవటం అనేది అపర విద్య సంపాదన. ఇక పరావిద్య సంపాదన అంటే ఇది బ్రహ్మజ్ఞానము. ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం వలన తానే ఆ బ్రహ్మం అయిపోతాడు అనమాట. అహం బ్రహ్మస్మి అయిపోతాడు. ఇక నేనే బ్రహ్మము అనేటువంటి విషయాన్ని ఈ బ్రహ్మ విద్య మనకి
తెలుపుతుంది. కాబట్టి పరావిద్య అపరవిద్య రెండూ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే రెండు చేతులు ఉన్నవాడు అవుతాడు. ఒకటి ఉండి ఒకటి లేనప్పుడు, ఒక కన్నుండి ఒక కన్ను లేకపోతే వాడు ప్రయాణం ఎలా ఉంటుందో మన జీవిత గమనం కూడా అలాగే ఉంటుందని అందరూ కూడా గమనించి పరావిద్యని అపరవిద్యని రెండింటినీ కూడా ఈ జీవించి ఉన్నప్పుడు మాత్రమే సమకూర్చుకొని పెద్దల యొక్క పరంపరాన్ని మనం రక్షించే ప్రయత్నం చేయాలి. అది మన అందరి యొక్క కర్తవ్యముగా భావించి ఆ జ్ఞాన సాగరమైనటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో మనకి భగవంతుడు కృష్ణ పరమాత్మ అందించారు. అలాంటి జ్ఞానాన్ని, జ్ఞానామృతాన్ని పానం చేసి మనం అందరం కూడా తరించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.